హాయ్ హాయ్ ఎవ్రీవన్, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరందరూ నాకు ఇంత మంచి సపోర్ట్ అందిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి సక్సెస్ నాకు వస్తుందని చెప్పి. నేను ఒకటో రెండో ఫాలోవర్స్ వస్తారనుకున్నాను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి మించే మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది నాకు. అందుకే మీ అందరికీ చాలా చాలా అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అరే మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ని తొందరలోనే చూస్తాము అని చెప్పి. అందుకే మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం అని చెప్పి ఈ వీడియో చూశాను. అయితే ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోకి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఇది సెకండ్ వీడియో అనమాట. నేను ఒకటో రెండో వ్యూస్ వస్తాయి, లేకపోతే ఒక రెండో మూడో ఫాలోవర్స్ వస్తారు అనుకున్నాను, కానీ నాకైతే హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉన్నా నేను. అంటే నన్ను కూడా లైక్ చేస్తారు, నన్ను కూడా ఫాలో చేస్తారనే ఒక నమ్మకం అయితే మీ ద్వారా వచ్చింది నాకు. అందుకే చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇది నా రెండో వీడియో అనమాట. నా వీడియో అదే మూడో వీడియో ఖచ్చితంగా నాకు నచ్చిన నా ఫేవరెట్ మూవీ నుంచి స్టార్ట్ చేశానమాట. అదేదో కాదు, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి తుంబాడ్ మూవీ. ఈ తుంబాడ్ మూవీ ఖచ్చితంగా నేను చెప్పిన తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. దీని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ మూవీ ఎట్లా ఉంటుంది, అసలు ఈ మూవీ స్పెషల్ ఏంటని నేను నా థర్డ్ వీడియో, అంటే ఈరోజు ఫస్ట్ కదా, నేను సెకండ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలనిపిస్తుంది. కానీ నాకు హ్యాపీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నేను. ఎందుకంటే నాకు ఎక్సైట్మెంట్ అవుతుంది. నా వీడియోస్ కూడా సపోర్ట్ వస్తున్నారు, నాకు కూడా ఫాలోవర్స్ వస్తున్నారు. అదేమంటారు, నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి అంటారు కదా, అట్లా అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్స్ అబ్బా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను కంటెంట్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా నా కంటెంట్ మీకు నచ్చుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి కంటెంట్తోనే వస్తా, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయను, మంచి కంటెంట్తో వస్తా. మరొకసారి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. మీరందరూ నాకు మంచి సపోర్ట్ అందించారు. నాకైతే మాటలు రాలేదు, అందుకే రిపీటెడ్గా ఇదే వర్డ్ అంటున్నాను నేను. థ్యాంక్స్ 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 అని చెప్పి నాకైతే హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు భయం వేస్తుంది మంచి కంటెంట్ ఇవ్వాలి మీ అందరికీ అని చెప్పి, కానీ మాటిస్తున్నా ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తా. కాకపోతే మీరు ఇంకా నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, అలాగే మీ కామన్గా మీ మొబైల్స్లో గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరిలో వేసి అన్ని గ్రూప్లో నా నా ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పి కొంచెం మీరు పుషప్ చేసినట్లయితే నేను తొందరగా గ్రో అప్ అవుతా అనమాట. నాకు కొంచెం ఇంకా హ్యాపీ, ఎక్సైట్మెంట్ పెరిగి మంచి మంచి కంటెంట్తో వస్తానమాట. నాకైతే దిల్ ఖుషి ఉంది అబ్బా. నాకైతే దిల్ ఖుషి, చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకేం లేదు, అంతే. ఇంకా కంటెంట్ గురించి ఆలోచిస్తున్నా, ఏం కంటెంట్ ఇవ్వాలి వీళ్ళకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. నాకు టూ డిజిట్స్ సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వచ్చేసాయి. ఇంకో నిజం చెప్పాలి, దీంట్లో మా ఫ్రెండ్స్ ఎవ్వరు సపోర్ట్ లేదు. కామన్గా అవుటర్స్ ఉన్నారు కదా, వాళ్ళే సపోర్ట్ చేశారు అనమాట. బై వన్ అంటే ఒకరు పుషప్ చేయడం వల్ల నాకు టూ డిజిట్స్ వచ్చిందనమాట. అంటే 2 అంకెల సబ్స్క్రైబర్స్ వచ్చాయి. కనుక దయచేసి మళ్ళీ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ మీ సపోర్ట్ చేయండి, మొత్తానికి మీ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మంచి కంటెంట్, మంచి కాదు, మీకు ఆ సినిమా చూస్తేనే మంచి కంటెంట్ ఇచ్చారు అనుకోవాలా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా. తుంబాడ్ అనే మూవీ నాకు బాగా ఇష్టం. దాని గురించి రేపు మాట్లాడదాం. బాయ్, గుడ్ నైట్.